B6 లైవ్ నాకు స్వాగతం. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుందాం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. మొదటగా 18వ వార్డు శానంహరి క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో ప్రధాన నాయకులు కార్యకర్తలతో వార్డు దగ్గరకు చేరుకున్న కృష్ణారెడ్డిని చూసి అభిమానులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ యొక్క కార్యక్రమంలో గుత్తికొండ కిషోర్ బాబు, జ్యోతి బాబురావు, కండ్లకొండ మదిబాబు నాయుడు, శ్రీమతి పోతుకంటి అలేఖ్య, పద్మావతి శ్రీదేవి తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా తెలుగుదేశం ఓటేయండి. ఎంపీగా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను. సైకిల్ అది రెండింటి సైకిల్ గుర్తుని ఓటేసి గెలిపించండి అమ్మా. ఓకేమ్మా, రెండు తెలుగుదేశం సైకిల్కి వేయాలి. ఓకేమ్మా, నువ్వు వచ్చాక బాబాయ్ నేను వాళ్ళు ఎత్తుకోలేదు ఎందుకు చేస్తున్నా. నా పేరు కావ్య కృష్ణారెడ్డి. గోవిరెడ్డి ప్రభాకర్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు సహాయం చేయమ్మా. నేను ఎమ్మెల్యేగా జిల్లాని ఫస్ట్ నీళ్ళు తీసుకొచ్చారు. బాబా నమస్కారం. నేను తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా పోటీ బూత్లో బాగుంది. 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్ కేసి మమ్మల్ని గెలిపించాను. ఓకేమ్మా, ఈ రోజున మేము కావలిలోని 18వ వార్డులో ఈ రోజున క్యాన్వాస్ని ప్రారంభించడం జరిగింది. రేపు ఎల్లుండు 29 సాయంత్రం 3:30 గంటలకి ఆ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం స్ట్రీట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నందువల్ల కార్యక్రమాన్ని 30వ తేదీ వరకు వాయిదా వేయడం జరిగింది. జన సమీకరణ జరిగే కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన బాధ్యత మా నాయకుడు ప్రాంతాన్ని సుందరపూర్ణంగా చేసి ఆ ప్రాంతంలో 25,000 మందితో స్ట్రీట్ మీటింగ్ నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించిన సన్నాహాల ఏర్పాటులో ఈ రోజు నుంచి మేము ఈ 2 రోజుల పాటు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసేటువంటి మీటింగ్
ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేపు నాటికి జరిగే ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నాం. జరిగేటువంటి ప్రాంతం ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఏఎం బేకరీ సెంటర్ నుంచి స్ట్రీట్ మీటింగ్ జరుగుతుంది. అంటే ఒకవైపు ఫైర్ ఆఫీస్ రోడ్డు, రెండు సాయిబాబా రోడ్డు, వెనక వైపున ఎంఆర్ ఆఫీస్ వైపు మెయిన్ రోడ్డు, ఇటు ఉత్తర వైపు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఆ ప్రాంతం అంతా పశుమయం అవుతుంది. అక్కడ దాదాపు 25,000 మందితో పెద్ద మీటింగ్ని కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని మేము అందరూ కూడా భావిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. తప్పకుండా ఈ సభ విజయం అవుతుందని ఆశిస్తున్నాం.